రామ్ టాక్ కి తిరిగి స్వాగతం. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అంతిమ దశకు చేరుకుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ చాలా చోట్ల చాలా విస్తృతమైనటువంటి చర్చలు చేసింది. ఇంకెక్కడో 2-3 కేంద్రాల్లో చర్చలు జరగాల్సి ఉన్నాయా, ఇది వాయిదా పడింది. పాట్నా, ఇంకా కొన్ని ప్రాంతాల్లో. కానీ ఈ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఈ సవరణ బిల్లు తీసుకురావాలనే కృతనిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది, మోడీ ప్రభుత్వం. ఇప్పుడు మన చర్చ మరి ఆంధ్రాలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్యులు తెలుగుదేశం పార్టీ, జనసేన ఎటువైపు ఉన్నాయి? ఎందుకంటే బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆగస్టులో అందరూ జనతాదళ్ యు, ఎల్జేపీ బీహార్లో వాళ్ళు ఎన్డీఏ భాగస్వామి పార్టీలు, అలానే ఇక్కడ టీడీపీ, వీళ్ళందరూ కూడా దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయాలని చెప్పి బీజేపీని అడిగారు, మోడీని అడిగారు. కాబట్టే దీన్ని జేపీసీకి రిఫర్ చేశారు. అంతవరకు నాకు కూడా ఓకే. ఎందుకనంటే ఇటువంటి వివాదాస్పద బిల్లులు ఏదైతే, వివాదాస్పదం అంటే కొంతమంది దృష్టిలో ఏదైతే ఉందో అటువంటప్పుడు బాగా స్క్రూటినీ చేయటం అనేది మంచిది. జేపీసీ చేయటం వల్ల మోర్ స్క్రూటినీ జరుగుతుంది, దాంట్లో తప్పు లేదు. కానీ అంతిమంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. దీనికి మద్దతు ఇవ్వాలా, వ్యతిరేకించాలా? టైం దొరికింది మీకు ఇన్నాళ్ళు. మరి దీని మీద ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం, జనసేనకు వచ్చింది. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను, యోగ్యతలను బట్టి చూసుకునేటట్టయితే ఎటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లుకి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఇది చాలా లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులు కొద్దిమంది చేతుల గుప్పెట్లో ఉండిపోయింది. ములా వకీల్ అంటారు, ఇటు ముత్తా వకీల్ అంటే మన మేనేజర్లు అనుకోండి, ఆ ట్రస్టులు మేనేజ్ చేసే మేనేజర్లు. చూపిస్తుంది అధికారికంగా కొన్ని వందల కోట్ల ఆదాయం. దానివల్ల ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్తుంది డబ్బు అంతా? ఇది వాస్తవానికి ఎవరికి ఖర్చు పెట్టాలా? సామాన్య ముస్లింల యొక్క సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. మరి దానికి ఖర్చు పెట్టడానికి ఎక్కువ ఆదాయం వచ్చిందనుకోండి, ఎక్కువ ఖర్చు పెడతారు. మరి తక్కువ ఆదాయం ఎందుకు చూపిస్తున్నారు వందల కోట్లలోనే? ఇక్కడే మతలబు ఉంది. ఈ చట్ట సవరణలు ఈ ఈ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏదైతే పేరుకుపోయిందో కొన్ని దశాబ్దాలుగా, దాన్ని బద్దల కొట్టబోతుంది ఈ సవరణలతోటి. దానివల్ల ఏమైపోతుంది? జవాబుదారీతనం పెరుగుతుంది, పారదర్శకత పెరుగుతుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. దాంతో ఏంటి, అసలు మీ ఆస్తులన్నీ, ఆ ఆస్తుల మీద ఎక్కడ మార్కెట్ రేట్ ప్రకారంగా మీకు ఆదాయం ఎందుకు రావట్లేదు, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోకి రావాలి. పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు ముస్లిమ్స్కు వాళ్ళు, సామాన్య ముస్లిమ్స్ వాళ్ళు చూసుకుంటారు మొత్తం దీన్ని. అసలు నిజమా కాదా, ఈ ఆస్తుల మీద వచ్చే ఆదాయం అంతా ఖర్చు పెడుతున్నారా లేదా అనేది, అసలు ఆదాయాన్ని కరెక్ట్గా చూపిస్తున్నారా లేదనేది. దానివల్ల ఏమైపోతుంది? ఒక్కసారి పారదర్శకత వచ్చి జవాబుదారీదానం పెరగటం వల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది. వందల కోట్లలో వచ్చేది వేల కోట్లలో వస్తుంది. ఆ వేల కోట్ల ఆదాయం వస్తుంది, దాన్ని తిరిగి ఖర్చు పెట్టాలి కదా సామాన్య ముస్లింల మీద. ఇప్పుడు డబ్బులు ఆదాయం చూపించట్లేదు కాబట్టి ఖర్చు పెట్టట్లేదు. కాబట్టి ఏ పద్ధతుల్లో చూసుకున్నా కూడా సామాన్య ముస్లిం ప్రజానేక సంక్షేమానికి ఈ సవరణల వల్ల చాలా లాభం చేకూరబోతుంది. వాళ్ళు ఎవరో ఇచ్చారండి, వక్ఫ్ ప్రాపర్టీ అని ఇచ్చారు. ఏది అల్లా పేరు మీద ఇచ్చేసేసి ఇది ముస్లిం ప్రజానీకానికి ఖర్చు పెట్టమన్నారు. ఖర్చు పెట్టట్లే. ఇవాళ సవరణలో ఆ జవాబుదారీతనం తీసుకురావటం, పారదర్శకత తీసుకురావటం వల్ల ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆదాయం ఎక్కువ, ఆటోమేటిక్గా ఎక్కువ చూపిస్తారు. ఇదండి సింపుల్ పాయింట్ ఈ సవరణలో. మిగతా అన్ని ప్రాథమికం కాదు, ఇది ప్రధానమైంది. అట్లని విస్తృతం చేస్తున్నారు చట్టాన్ని, వక్ఫ్ బోర్డుని. మహిళలకు ప్రాధాన్యత లేకపోతే ఎట్లాను? కాబట్టి కనీసం 2 స్థానాలు మహిళలకు ఉండేటట్టుగా దాంట్లో బోర్డులో ఒక సవరణ తీసుకొచ్చారు. మంచిదే కదా, మహిళలకు కూడా ఉపయోగపడుతుంది కదా.
ఇది ఎట్లా సామాన్య ముస్లిం ప్రజలకు వ్యతిరేకమో ఈ ముల్లాలు, ఈ ముత్తావకీలు చెప్పాలి. వాళ్ళ స్వార్థం కోసం సామాన్య ముస్లిం ప్రజల్ని భ్రమ పెడుతున్నారు, మభ్య పెడుతున్నారు. కోర్స్ దీంతో పాటు నాలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నాను, వక్ఫ్ చట్టం అనేది సాధారణ చట్టాలకు అతీతంగా ఉంది. మీరు న్యాయ నిర్ణేతలు కాకూడదు. ఒక వివాదం వచ్చినప్పుడు అది కోర్టు నిర్ణయించాలి తప్పితే వక్ఫ్ బోర్డు నిర్ణయించకూడదు, ఇది వక్ఫ్ ప్రాపర్టీయా కాదా అనేది. ఇవాళ దానివల్ల బాధితుల్లో ముస్లింలు కూడా ఉన్నారు. మునంబం కేరళలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదం చూస్తుంటే సామాన్య ముస్లింలు ఉన్నారు అక్కడ, దీంట్లో బాధితుల్లో కూడా. సో పవర్స్ ఎవరికి ఉండాలి? కోర్టులకు ఉండే అధికారాలు మీరు తీసుకోకూడదు కదా. కాబట్టి ఈ సవరణల వల్ల ఎవరికైనా మిగతా వాళ్ళకు కూడా, మిగతా కమ్యూనిటీస్లో ఉన్నటువంటి భావన ఏంటి, హిందువుల్లో, క్రిస్టియన్స్లో, మిగతా మతస్థుల్లో, అరే మాకెవరికి లేని విస్తృత అధికారాలు ఒకే మతానికి ఎందుకు ఇవ్వాలని, ఇది మళ్ళీ మనకి విభేదాలు సృష్టించుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం తీసుకొచ్చే సవరణలతోటి ఆ అవకాశం లేకుండా పోతుంది. కనీసం అన్ని విధాలా కాకపోయినా చట్టాల్లో సమానత్వం వస్తుంది. వివాదం వస్తే అది కోర్టులు పరిష్కరిస్తాయి, అంతేగాని వక్ఫ్ బోర్డు పరిష్కరించదు. వక్ఫ్ బోర్డుకి ఏ విధమైనటువంటి అర్హత లేదు. ఇది యోగ్యతలను బట్టి ఆలోచిస్తే సరే. రాజకీయాలు ఎప్పుడు కూడా యోగ్యతలను బట్టి ఆలోచించటం అనేది అంత తేలిక కాదు. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా, వాస్తవం ఇది. ఎందుకంటే రా ఇప్పుడు ఎప్పుడైతే సామాన్య ముస్లిం ప్రజానీకాల్లో వీళ్ళు రెచ్చగొట్టి ముల్లాలు ఇది ముస్లింలకు వ్యతిరేకమని చెప్తున్నారో, సహజంగా రాజకీయ పార్టీలు 1కి 10 సార్లు ఆలోచిస్తాయి, సహజం అది. దాంట్లో భాగమే మరి ప్రాంతీయ పార్టీలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఆలోచించే అవకాశం ఉంది. జనసేన వరకు నాకు తెలియదు, ఇంతవరకు వాళ్ళ స్టాండ్ ఏంటనేది ఎక్కడ బయటపడినట్టుగా నాకైతే తెలియదు. పోయినసారి ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళది పెద్ద రోల్ లేదు కాబట్టి మరి చెప్పలేదేమో తెలియదు. ఆ టైం వచ్చినప్పుడు నిర్ణయించుకుందామని ఆగి ఉండొచ్చు. బట్ తెలుగుదేశం అయితే ఇది జేపీసీకి రెఫర్ చేయాలని ఆ రోజు చెప్పింది, దాంట్లో తప్పులేదు. దాని వరకు నేను కూడా స్వాగతిస్తున్నా. అయితే ఇప్పుడు ఈ ఈ సవరణలో ఏదైనా వ్యతిరేకించాల్సిన పరిస్థితి వస్తే నాకు కనపడుతుంది, ఒకటే కనపడుతుందండి, నాన్ ముస్లిమ్స్కి బోర్డులో స్థానం ఉంది. యాక్చువల్గా 1954 చట్టంలో నాన్ ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. సరే, ఇప్పుడు దాని మీద ఏదన్నా మీరు ఒక ఒపీనియన్ చెప్తే చెప్పొచ్చేమో, కానీ ఓవరాల్గా సవరణల బిల్లులు వ్యతిరేకిస్తే మాత్రం అది మంచిది కాదు. ఇది సామాన్య ముస్లింలకి నష్టం చేస్తుంది తప్పితే వేరే ఇదేం కాదు. కేవలం ముల్లాలకను కొంతమంది ఈ మేనేజ్ చేసేటువంటి వాళ్ళకి, ముత్తా వకీల్స్ తప్పితే మిగతా వాళ్ళకి ఎవ్వరికి నష్టం లేదు. రాజకీయంగా ఆలోచిద్దామండి. రాజకీయంగా అక్కడ ఇవాళ పరిస్థితి ఏంటి? ఆంధ్ర ఆదాయం తగ్గి విభజన తర్వాత మీకు ఎలా ఇప్పుడు ముందుకెళ్లాలనే దాంట్లో అంగలేస్తూ అభివృద్ధి చెందడానికి ప్రణాళికలు వేసుకున్నారు. అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ పెట్టుబడిదారులు కూడా అసలు చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ని బట్టి రాష్ట్రానికి పరుగులు పెడుతున్నారు. మనం చూసాం, నిన్న 65,000 MOU రిలయన్స్ ఇండస్ట్రీసు కంప్రెస్డ్ బయోగాస్ ప్లాంట్స్కి తీసుకుంది. అంతకుముందు టాటా గ్రూప్ వచ్చి దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులకి సంసిద్ధత తెలిపింది, ఇంకా MOU కాలేదు వాళ్ళది. అట్లానే అంతకుముందు ఇంకా చాలా మంది వచ్చి కలుస్తున్నారు. సో మంచి వాతావరణం. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు రాజధానికి ఇస్తూ ఉంది. పోలవరంకి ఎంతైతే ఈ ఫస్ట్ ఫేజ్లో కావాలో అంతా ఇస్తూ ఉంది. సో ఏ పద్ధతుల్లో చూసుకున్నా కూడా చాలా కేంద్ర సహకారం పూర్తిగా ఉంది. రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు అనొచ్చు, బీహార్లో మరి జనతాదళ్ ఎల్జేపీ ఉంది కదా, వాళ్ళు మేము కలిపి స్టాండ్ తీసుకోవచ్చు అని. అసలు సంబంధమే లేదండి. బీహార్కి ఆంధ్రాకి రాజకీయాలకు సంబంధం లేదు. బీహార్ డెమోగ్రఫిక్ కాంపోజిషన్ ఏంటంటే 2023 కులగణన లెక్కలు తీసింది నితీష్ కుమార్. దాని ప్రకారంగా 17.7% ముస్లిమ్స్ ఉన్నారు, పెరిగారు. ఒకనాడు 13-14 ఉండేవాళ్ళు 2011 జనాభా లెక్కలు. అంటే 18% దాకా ముస్లిమ్స్ జనాభా ఉన్నారు. దాన్ని బట్టి వాళ్ళ రాజకీయ వ్యూహాలు ఉంటాయి. ఆంధ్రాలో 2011 జనాభా లెక్కల ప్రకారంగా ముస్లిం జనాభా 7.3%. ఒకవేళ ఇప్పుడు పెరిగింది అనుకుంటే 8% ఉంటుంది.
మీరు రెండింటిని బేరీ చేసుకున్నా కూడా వాళ్ళు ఇంకా ఆ భ్రమల్లో ఉన్నారు, ముల్లాల్లో భ్రమల్లో ఉన్నారనుకున్నా కూడా ఇవాళ ఈ రెండింటిని బేరీ చేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సంబంధాల్లో ఎటువంటి ఆ, సందేహాలు పొరపచ్చాలు లేకుండా 5 సంవత్సరాలు కంటిన్యూ చేయటం వలన ఆంధ్ర ప్రజలకు మేలు జరగబోతుంది. ఇప్పుడు ఏదన్నా కొంతమంది ముస్లిం, ఒక సెక్షన్ ఆఫ్ ముస్లిమ్స్ ముల్లాలు చెప్పిన ప్రభావంలోనో ఈ రాజకీయ పార్టీలు చెప్పిన ప్రభావంలోనో పడిపోయి దూరమైనా కూడా వచ్చే ఈ సవరణల ద్వారా వచ్చే సామాన్య ప్రజలకు వచ్చేటువంటి ప్రయోజనాలు చూసిన తర్వాత ఆ సెక్షన్స్ మళ్ళీ మీకు దగ్గర అవుతాయి. టైం ఉంది దానికి. ఎన్నికలకు కూడా 5 సంవత్సరాల టైం ఉంది, 4.5 సంవత్సరాల టైం ఉంది. దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేనమేషాలు లెక్కించకుండా పార్లమెంటులో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వటమే రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తెలుగుదేశం జనసేనకి ఆవశ్యకం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.